హాయ్ అండి. కొబ్బరి ముక్కలు ఒక కప్పు వేసి ఒక కప్పు వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. గిన్నెలోకి వైట్ క్లాత్ పరిచి కొబ్బరి పేస్ట్ వేసి కొబ్బరి పాలన్నీ గిన్నెలో పిండుకోవాలి. కడాయిలో ఒక కప్పు తాటి బెల్లం వేసి కొన్ని వాటర్ వేసి కలుపుతూ కరిగించుకోవాలి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫిల్టర్ తీసుకొని బెల్లం పాకం ఫిల్టర్ చేసుకోవాలి. కడాయిలో 2 కప్పులు కొబ్బరి పాలు పోసి కొన్ని పాలు మిగిల్చుకొని అరకప్పు బియ్యం పిండి వేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఫిల్టర్ చేసిన బెల్లం పాకం కడాయిలో పోసి కలిపి బియ్యం పిండి కొబ్బరి పాలు కలిపిన పాలు ఒకసారి కలిపి కడాయిలో పోయాలి. సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. ఇలాచి పొడి 1 స్పూన్ వేసి కలుపుతూ ఉండాలండి. స్వీట్ తొందరగా గట్టిపడుతుంది. మీకు నెయ్యి కావాలంటే వేసుకోవచ్చండి. ఈ స్టేజ్ లో గ్యాస్ ఆఫ్ చేసి బౌల్లోకి వేసుకోవాలి. చల్లారే వరకు పక్కన పెట్టుకొని కొబ్బరి పాలతో హల్వా రెడీనండి. ప్లేట్లోకి బోర్లించుకొని బాదం పప్పుతో గార్నిష్ చేసుకొని కట్ చేసుకోవడమే. చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. ఇలా హల్వా చేసి పెడితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ హల్వా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.